పశ్చిమ గోదావరి జిల్లా పార్సెల్ డెడ్ బాడీ కేసులో మరొక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఎవరైతే రేవతి భర్త శ్రీధర్ వర్మ ఉన్నారో ఆయన సంబంధించి మరొక కీలక అప్డేట్ నేను మీకు అందించబోతున్నాను. శ్రీధర్ వర్మకి ఇప్పటికే 3 పెళ్లిళ్ళని తెలుస్తోంది. 3 వివాహాలు జరిగాయి. అయితే ఆయనకు సంబంధించి ఆచూకీ దొరకబట్టే ప్రయత్నంలో పోలీస్ ఆయన నెంబర్ని ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడైతే ఎక్కువ సార్లు స్పెండ్ చేశాడో అక్కడ ఆ చోటుకు వెళ్ళి పరిశీలిస్తే ఆయనకు సంబంధించి వివాహాల యొక్క బండారం బట్టబయలైంది. అయితే అందులో 3వ వివాహానికి సంబంధించి జరిగిన నేపథ్యంలో 3వ మహిళ ఉన్న చోట ఆవిడ కాళ్ళ గ్రామంగా ఉంటుందట. అయితే ఆ కాళ్ళ గ్రామంలో ఉంటున్నటువంటి చోట పోలీసులు ఒక పార్సల్ అక్కడ కూడా సేమ్ ఇదే తరహాలో చెక్క పెట్టెను గుర్తించారు. అయితే అది ఖాళీగా ఉంది. సేమ్ ఇక్కడ సాగ తులసికి ఏ చెక్క పెట్టె అయితే పార్సల్లో వచ్చిందో అదే సేమ్ చెక్క పెట్టె అక్కడ కూడా ఒకటి ఉందట. అది కాళ్ళ గ్రామంలో ఉంది. 3 వివాహాలు జరిగాయి శ్రీధర్ వర్మకి. మనకు కనబడుతున్నటువంటి ఆ స్క్రీన్ పైన అనుమానితుడు శ్రీధర్ వర్మ. శ్రీధర్ వర్మకి 3 వివాహాలు అయ్యాయి. ఒకటి రేవతితో, ఇంకో 2 మహిళలు కూడా ఉన్నారు. అయితే 3వ మహిళ ఉన్న చోట కాళ్ళ గ్రామంలో సేమ్ ఇక్కడ ఎండగండి గ్రామానికి వచ్చినటువంటి చెక్కపెట్టె ఏదైతే ఉందో పార్సల్ ఉందో అదే రకమైనటువంటి పోలికలతో సేమ్ యాజ్ ఈజ్ గా ఇంకో చెక్కపెట్టె ఉంది.